హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. పాకం లేకుండా అండ్ క్విక్ అండ్ హెల్దీ అండి, మనకు పెద్దగా టైం కూడా పట్టకుండా ఒక మంచి హెల్దీ 2 టైప్స్ ఆఫ్ లడ్డు మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనకు పెద్దగా ఏం పట్టవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. డైలీ పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ అయినా లేదంటే మిడ్ స్నాక్ అయినా పిల్లలకి ఇవ్వండి. వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఏంటి పాకం లాంటివి ఏం లేదు, ఎందుకంటే పాకం బట్టి లడ్డు చేయాలంటే చాలా మందికి పాకం పట్టడానికి రాదు. ఈవెన్ నాకు కూడా రాదండి పాకం పట్టడం. అందుకే నేను ఈ విధంగా లడ్డు ఇవ్వాలనుకుంటే ఈ విధంగా హెల్తీగా చేసి ఇస్తాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం కూడా ఎక్కువ అవసరం లేదు అండ్ తక్కువ టైంలో క్విక్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసి ఇవ్వచ్చండి. పిల్లలకి, ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాల్సినవేనండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మంచి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్విక్గా అయిపోతుంది, పెద్ద టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. టూ టైప్స్ ఆఫ్ లడ్డు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా లడ్డు ఎలా ఇవ్వచ్చు అనేసి చూద్దాము. బట్ ఈరోజు అయితే 2 చేసి పెడతాను. వీడియో అయితే చూసేయండి. ఓకేనా, బాయ్. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 కప్ వరకు పీనట్స్ పల్లీలు తీసుకుంటున్నానండి. స్టోర్ కూడా చేసుకోవచ్చు, మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఒక 1 వీక్ వరకు ఉంటుందండి. బట్ అప్పుడప్పుడు చేయడమే బెటర్, ఫ్రెష్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏదైనా ఫ్రెష్గా చేసింది తర్వాత చేసింది టేస్ట్ డిఫరెంట్ లాగా ఉంటుంది కదా, అలా. ఈ విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా పైన పొట్టంతా మనకి క్రిస్పీ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. చల్లారిన తర్వాతకి దానిపైన పొట్టు మొత్తం తీసేయండి. ఇలా డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, చాలా మంచిది పొట్టు ఉంటే. బట్ ఇంకా పిల్లలు తినలేరు, ఏమైనా పొట్టు చేదు ఉందనుకోండి, లడ్డు కూడా చేదుగుంటుందని తీసేసాను. ఈ విధంగా పొట్టు తీసిన తర్వాతకి మిక్సీలో వేసుకోండి. చాలా క్విక్ అండి, అసలు మనకి ఎంత టైం పట్టదో తెలుసా. పిల్లలకి అలా చేసి ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. ఇక నేను మంచి ఫ్లేవర్ కోసము ఇలాచి వాడాను. ఇక్కడ బెల్లము నేను నెక్స్ట్ టైం వీడియో షేర్ చేసుకుంటానండి. ఇంట్లో చేసిందే బెల్లము, నార్మల్ బెల్లం మనము పాయసంలో చేసుకుంటాం చూడండి, అది డేట్స్ కలిపి మిక్సీ చేసుకున్నాను. అది నీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. అది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మీరు పాలలోనైనా ఏదైనా స్వీట్ చేస్తున్నప్పుడు కూడా బాగుంటుంది. బెల్లం విత్ ఖర్జూర మిక్సీ పట్టిందండి, లేదంటే మీరు బెల్లం తురుమైన వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. మనకి పీనట్స్లో మంచి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎంత మిక్సీ పడితే అంత అది ఆయిల్ బయటకు వచ్చేస్తుంటుంది. ఇంకా బెల్లం కూడా వేసాము కాబట్టి మనకి లడ్డు షేప్ లాగా వచ్చేస్తుంది. సింపుల్ ఇంత. ఇంకా మనం లడ్డుని ఎలా చేసుకుంటామో ఆ విధంగా రౌండ్గా చేసుకోవడమే. ఆయిల్ అందులోనే ఉండడం వల్ల మనకి ఈజీగా షేప్ వచ్చేస్తుందండి. బెల్లం వచ్చేసి మీరు స్వీట్నెస్ మామూలుగా జాంగ్రీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలాచి కూడా మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎంతలో అయిపోయింది చూసారు కదా. మనకి పీనట్స్ రోస్ట్ అవ్వడమే టక్క లడ్డూలు అయిపోతుంటాయి. ఇప్పటివరకే చేసుకుంటున్నాను నేను పిల్లల వరకు. ఒక 1 కప్కి ఒక 5-6 అలా వచ్చేసాయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా, అసలు నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా ఉంది. రాదు అనేది ఏమి ఉండదండి, బెల్లం సరిపోతే మంచిగా వచ్చేస్తుంది. బాగా మిక్సీ పట్టేసుకోవడం అంతే, ఏం లేదు. ఫైనల్లీ అయిపోయినాయి పీనట్స్. చాలా మంచిదండి టేస్ట్. చూసారు కదా ఎంత బాగుంది. అసలు నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ బాగుంది, మంచి స్వీట్నెస్ కూడా సరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. రోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఒకటి స్నాక్ లాగా ఇచ్చేసేయండి. వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా షార్ట్ బ్రేక్ ఉన్నప్పుడు ఒక లడ్డు తిన్నా కూడా హ్యాపీగా వాళ్ళ స్టమక్ నిండిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో లడ్డు ఎలా చేయాలి ఏంటనేసి చూద్దాము. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. ఓకేనా, బాయ్.
సో నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చేశాను, మిన్ను లేవకముందే చేశాను. ఇప్పుడే లేచి ఆ లడ్డు చూసి ఫుల్ టెంప్ట్ అయిపోయి గబగబా పరుగులు వేస్తున్నాడు. ఒక్కటి తిన్నా చాలండి, ఒక గుప్పెడు పల్లీలు తిన్నట్టే. తిను అంటే అదేందో దాచుకొని దాచుకొని తింటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకా రాగి లడ్డు అండి, చాలా మంచిది, ఎస్పెషల్లీ లేడీస్కి మంచిది. ముందు చేసిన పీనట్ లడ్డు కూడా లేడీస్కి మంచిది, మంచి ఐరన్ ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ పల్లీలు, ఒక 4 బాదం, 4 జీడిపప్పులు తీసుకున్నాను. అవి కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఏమంటారు కదా, రాగి పిండిని పచ్చివాసన పోయే వరకు, అంటే మనకి వేగుతుంటే కలర్ చేంజ్ అవుతుంటుంది, మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది, పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా చేసుకొని, ఇలా మనము రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ మనం స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని డేస్ ఉంటుంది. ఎక్కువ డేస్ ఏం స్టోర్ చేసుకోకండి, అవసరం లేదు. అప్పటికప్పుడు ఎంతలో అయిపోయిందండి, మిన్ను పడుకొని లేసే టైంకి నేను చేసి ఇచ్చేసాను మార్నింగ్. ఒక 1 అవర్లో పీనట్స్ మనకి వేగడమే ఆలస్యం. ఇప్పుడు ఇది కూడా రాగి పిండి వేగడం ఆలస్యం, టకటక చేయొచ్చు, ఉండల్లాగా కూడా మనకి ఈజీగా అవుతుంటుంది, ఏం కాదు. సో నెక్స్ట్ ఇక్కడ అది వేగిన తర్వాతగా అది చల్లారినాక ఇక్కడ నేను ఇందాక పల్లీలు, నెక్స్ట్ బాదం, జీడిపప్పు అది మిక్సీ వేసుకుంటున్నాను. ఖర్జూర తీసుకున్నానండి, సీడ్ తీసి ఒక 7-8 ఖర్జూర తీసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ సరిపోలేదు అంటే ఒక 1 స్పూన్ వల్ల జాంగ్రీ పౌడర్ కూడా వేసుకోండి, లేదు అంటే ఇంకొక 3-4 ఖర్జూర ఎక్కువ వేసుకోండి. పిల్లలు స్వీట్గా ఉంటేనే తింటారు కదండి. స్వీట్ తినని వాళ్ళకైతే మాత్రం ఖర్జూర సరిపోతుంది, మంచి స్వీట్ తినే వాళ్ళకి ఇంకొంచెం షుగర్ వేసుకోండి, లేదంటే ఇంకొక 4-5 ఎక్కువ వేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడనే విలాచి కూడా వేసుకున్నాను, ఏమంటారు కదా, రాగి పిండి రోస్ట్ చేస్తున్నప్పుడు ఇలాచి కూడా వేసుకున్నాను. ఆ పిండి కూడా ఇందులో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 10 వరకు కిస్మిస్ కూడా వేసుకున్నాను. సో టేస్ట్ బాగుంటుంది అంతే. ఇంకా పిల్లలు ఇలా డ్రై ఫ్రూట్స్ సపరేట్గా ఇస్తే తినమంటే తిన్నారు కదా, ఈ విధంగా చేసి ఇస్తే హ్యాపీగా తింటారు. బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ వస్తుంది, అక్క పాకం లేకుండా ఇక్కడ ఉండలు ఎలా వస్తుందని. ఖర్జూరాలో అలాగే పల్లీలలో ఉండే కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక 5-6 స్పూన్లు, చిన్న స్పూను చూసారు కదా సైజు, ఒక 5-6 స్పూన్లు వేసుకున్నాను అంతే. సో నెయ్యితోటి మిక్సీ పట్టేసుకోండి, మనకు పాకం లేకుండా అవసరం లేదండి, ఉండలు ఈజీగా అయిపోతుంది అన్నట్టు, రౌండ్గా ఏమంటారు కదా లడ్డు షేప్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని చేసుకోండి. సో ఇంకా ఇవి పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి, రాగివి చాలా మంచిది, పల్లీలు కూడా మంచిది, మంచి ప్రోటీన్, ఐరన్ ఎక్కువ, ఎస్పెషల్లీ 2 లడ్డు ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే బెల్లము మనం మంచిగా ఖర్జూర కూడా వేస్తాము కాబట్టి ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా రోజుకొకటి పెట్టండి. చూసారు కదా మనం ఇలా రౌండ్గా ఏమంటారు కదా లడ్డు షేప్ చేస్తుంటే లోపల నుంచి మనము నెయ్యి వేసింది దాని లోపల ఉన్నది, అలాగే మధ్య మధ్యలో చేయికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వచ్చేస్తుంది ఈజీగా. అసలు పెద్దగా చూడ్డానికి ఇంత అనిపిస్తుంది కానీ ఏం లేదు, చేస్తుంటే మీకే అర్థమైపోతుంటుంది. సో ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను, పిల్లలకి ఇంకా ఇచ్చేయడమే. ఎస్పెషల్లీ పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వండి, రోజుకొక లడ్డు ఇవ్వండి, ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి టైంలో ఇచ్చేస్తూ ఉండండి, ఓకేనా. ఇంకా నెయ్యితో చేస్తాను కాబట్టి నెయ్యితో నేను తిననండి, ఇంకా పిల్లలే ఇంకా మా హస్బెండే తినేస్తారు. చూసారా చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్నెస్ సరిపోతే బాగుంటుందండి. స్వీట్నెస్ తినని వాళ్ళకైతే ఇంకా తక్కువ వేసుకోండి. చాలా టేస్టీ క్విక్ అండ్ ఇన్స్టాంట్ లడ్డు. సో అప్పటికప్పుడే చేసి ఇవ్వచ్చు, మనకి అన్ని ఇంట్లో ఉండేవే. పెద్ద పాకం బట్టి లడ్డు చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అండి. ఆ పాకం అందరికీ కుదరదు. నాకైతే పెట్టడం రాదండి పాకం. నిజంగా నేను ఏదైనా చేయాలనుకుంటే ఇన్స్టాంట్గానే ఎక్కువ చేస్తుంటాను, ఇలా క్విక్ అయిపోయాయి. ఎందుకంటే పిల్లలతో నాకు పెద్దవి నాకు వంటలు కుదరదు, వాళ్ళు పడుకున్నప్పుడే నాకు కొంచెం టైం ఉంటుంది, ఆ కొంచెం టైంలో ఇలా చేసుకోవాలి కదా, అందుకని. సో ఇంకా ఈవినింగ్ మిన్ను లేసాడు, పడుకొని లేవగానే బాగా తింటుండని మా మిన్ను. ఇంకా కన్నయ్య అయితే ఇంకా వెనక నుంచి బతిలాడాలి, ఇంకా తప్పదు, తినాలంటే కొంచెం భయపెట్టైనా తినిపించాలి కదా. మిన్ను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండు, ఏ ఫుడ్ అయినా మిన్ను ఎంజాయ్ చేసుకుంటూ అది ఏమంటారు కదా తెలుగులో ఆస్వాదిస్తూ తింటాడు. కన్నయ్య ఏంటంటే కష్టంగా తింటాడు.
సో ఇంకా ఈవినింగ్ చేశాను కదా, ఈలోపే మా హస్బెండ్ వచ్చారు. కన్నయ్య కూడా పడుకున్నాడు అండి, ఇక్కడ మిన్ను తినేటప్పుడు పడుకున్నాడు. లేవగానే ఇంకా ఒక్కటైతే తినేసాడులేండి. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఫర్దర్గా ఇంకా మీకు ఇవి ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏందని కామెంట్లో పెట్టండి. ఇంకా కావాలంటే నీకు ఇంకా డిఫరెంట్గా ఇలా ఇన్స్టాంట్గా చేసుకునే లడ్డూస్ చాలా ఉన్నాయి. ఇంకా వీక్లీలో ఒక 1-2 టైమ్స్ అయినా చేద్దాం అనుకుంటున్నాను, పిల్లలకు కూడా కొంచెం నాకు టైం సేవ్ అవుతుంది. అలా చేసి ఒక 2 డేస్ అయినా ఎంజాయ్ చేస్తారు కదా, మిడ్ స్నాక్ అనేసి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. స్వీట్నెస్ కూడా సూపర్గా సరిపోయిందండి. చూసి వేసుకోండి, మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నోట్లో వేసుకోండి, స్వీట్గా ఉంటే ఓకే, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవడమే. సో ఇది అండి బెస్ట్ 2 లడ్డూస్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో ఎక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా అలా ఇంకా కావాలంటే కూడా కామెంట్ చేయండి, షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? బాయ్.